ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి దోచిపెట్టే కూటమి సర్కారు కుట్రలు వైఎస్ఆర్సీపీ బయటపెట్టింది. విశాఖలో ఖరీదైన భూములను దోచుకోవటానికే ఉర్సా కంపెనీ పెట్టారంటూ విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మరోమారు విస్పష్టంగా చెప్పారు. గతంలో 21st సెంచరీ పేరుతో ప్రజలను మోసం చేసిన విధంగా ఇప్పుడు ఉర్సా పేరుతో ప్రజా సంపదను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన సాక్ష్యాధారాలతో విరుచుకుపడ్డారు. తనపై చేసిన ఆరోపణలకు కేశినేని నాని తక్షణం క్షమాపణ చెప్పాలని, లేకపోతే పరువు నష్టం దావా వేస్తానంటూ ఇటీవల సతీష్ అబ్బూరి ఒక వీడియో విడుదల చేశారు. అందులో 21st సెంచరీతో తనకు గాని తన భార్యకు గాని ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. దీనిపై కేశినేని నాని స్పందిస్తూ మరిన్ని ఆధారాలు పోస్ట్ చేశారు. దీనికి సతీష్ అబ్బూరి ఏం సమాధానం చెబుతాడని నిలదీశారు. మీ మిత్రుడు చార్లెస్ శోభరాజ్తో కలిసి 21st సెంచరీ పేరుతో మోసం చేసింది వాస్తవం అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఈ మేరకు అమెరికాలో సతీష్ అబ్బూరి ఏర్పాటు చేసిన 21st సెంచరీ కంపెనీ వివరాలను పోస్ట్ చేశారు. జూలై 9న సతీష్ అబ్బూరి అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ ఎల్ఎల్సీ పేరుతో లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ ఏర్పాటైన విషయాన్ని ఆధారాలతో సమర్పించారు. ఆ కంపెనీ గుర్తింపు సంఖ్యను కూడా పొందుపరిచారు. అయితే ప్రస్తుతం అమెరికా కంపెనీ రికార్డుల ప్రకారం ఈ కంపెనీ టెర్మినేట్ అయినట్లుగా ఉంది. ఆ కంపెనీ పేరుతో సతీష్ అబ్బూరి మోసం చేస్తుంది వాస్తవం అని స్పష్టమవుతోంది. చేసేది పచ్చి మోసాలు, పైగా బెదిరింపులంటూ కేశినేని నాని మండిపడ్డారు. ఇదిగో సాక్ష్యాలు చూపిస్తున్నా, దీనికి ఏం సమాధానం చెబుతారు అని నిలదీశారు. ప్రజా సంపదను దోచుకోవటానికే ఉర్సా క్లస్టర్ను ఏర్పాటు చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ట్యాగ్ చేస్తూ కేశినేని నాని ఎక్స్లో పోస్ట్ చేశారు. అంతకుముందు కేశినేని చిన్ని 100 కోట్లు పరువు నష్టం దావా పేరుతో పంపిన లీగల్ నోటీసుపై ఘాటుగా స్పందించారు. 100 కాదు, 1,00,000 కోట్లకు దావా వేసుకోండి, ఈ విషయంలో తగ్గేదే లేదు అని నాని స్పష్టం చేశారు. కేశినేని నాని పోస్ట్ చేసిన తర్వాత సతీష్ అబ్బూరి నుంచి కానీ ఇతర ఉర్సా ప్రమోటర్ల నుంచి కానీ ఎటువంటి ప్రతిస్పందన లేకపోవటం ప్రజలు కూటమి నేతలు అసలు రంగు గురించి చర్చించుకుంటున్నారు.